బీఆర్ఎస్ పాలకులు 10 ఏళ్లలో ప్రజలను అనేక విధాలుగా మోసం చేశారన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి 8 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. 500 కోట్ల అవినీతి సొమ్మును తమ ఖజానాలో దాచుకున్నారని ఆరోపించారు. ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గుణపాఠం చెప్పాలన్నారు. స్థానిక ఎన్నికల్లో 50% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమ్నూర్ గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ 4వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు మంత్రి. రాబోయే పుష్కరాల్లో ఆలయానికి ప్రత్యేక నిధులు మంజూరయ్యేలా చూస్తామని చెప్పారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 10 సంవత్సరాలు టీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నారు, ఇవ్వలేదు. నిరుద్యోగ వృద్ధి ఇస్తున్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చూసి అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంని గెలిపించడం జరిగింది. కాంగ్రెస్ పాలనలో వారు 6 గ్యారంటీలు, 200 యూనిట్లు ఫ్రీ పవర్, మహిళలకు ఫ్రీ బస్సు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, 500 రూపాయలనే గ్యాసు, దాని తర్వాత సన్నబియ్యం ఇవ్వడము, కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించటము, ఇవన్నీ కూడా చూసుకున్నప్పుడు ప్రజలు ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి సొంత ఇల్లు కావాలని చెప్పి ఆశిస్తున్నారో, ఇందిరమ్మ ఇల్లులు ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం అన్నమాట కాంగ్రెస్ పార్టీ. చాలా చోట్ల కూడా 70% వరకు అందరూ స్లాబ్ లెవెల్ వరకు కూడా కట్టుకున్నారు. ఈ 3500 ఇల్లు ఈ సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం కూడా 3500 ఇల్లు శాంక్షన్ అవుతారు. మొత్తానికి 17 లక్షల ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తుంది. ప్రజలు చూస్తున్నారు ఇంత మంచి అభివృద్ధి కాంగ్రెస్ ప్రజాపాలనలో. టీఆర్ఎస్ పార్టీ ఈ ఖజానా ఖాళీ చేసినప్పటికీ, 8 లక్షల కోట్ల అప్పు చేసినప్పటికీ కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ప్రజల మేలు కోసము అనేకమైన కార్యాచరణ తీసుకుంటున్నానని చెప్పి ఈసారి సర్పంచ్ ఎలక్షన్స్లో వన్ సైడెడ్గా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మొన్న కూడా మీరు చూసినారు, జూబ్లీ హిల్స్లో ఒక సోషల్ మీడియా క్యాంపెయిన్ చేసినాడు కేటీఆర్. మేము టైట్ ఉంది, మేము గెలుస్తున్నామని చెప్పి కేవలము సోషల్ మీడియాలోనే స్టోరీస్ తిప్పి గెలుద్దాం అనుకున్నాడు. కానీ కంటెంట్ లేదు. ఎందుకంటే వారు ఏదైతే ప్రజలకు మోసించడంలో, అవినీతి చేయడంలో, ఎలక్ట్రల్ బాండ్స్ 500 కోట్ల రూపాయలు రాష్ట్రాన్నేమో ఖజానా ఖాళీ చేస్తున్నారు, సొంత పార్టీ ఏమో 500 కోట్ల రూపాయలు వారి ఖజానాలో ఈ అవినీతి డబ్బులన్నీ కూడా దాంట్లో ఉన్నాయి. అంటే మీరు ప్రజలకు మర్చిపోయి సొంత ఆస్తులు చేసుకుంటాము. మన కవిత కూడా చెప్పింది, ఇన్ని అవినీతి కార్యాచరణ తీసుకున్నారు టీఆర్ఎస్ పార్టీ, దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టాలని చెప్పి కవిత కూడా చెప్పడం జరిగింది. మేము ఇదే కోరుతున్నాము. ఈ ప్రజా సొమ్ము ఏదైతే వీరు దుర్వినియోగం చేసినారో, కేటీఆర్ కేసీఆర్ని వాళ్ళని నిలదీసే అవసరం ఉన్నది. ప్రజలందరూ కూడా ఇదే గమనిస్తున్నారు. రాష్ట్రాన్ని ఖజానా ఖాళీ చేసి సొంత ఆస్తులు పెంచుకున్న కుటుంబము దాన్ని ఈసారి సర్పంచ్ ఎలక్షన్లో కూడా సరైన బుద్ధి చెప్తారు.